ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో వరదలకు నష్టపోయిన సుమారు 10,000 ఎకరాల వ్యవసాయ పంటలకు ఎకరానికి 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి బ్యాంక్ రుణాలు మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. బుధవారం కిర్లంపూడి మండలం గోనేడు శివారు కంది దగ్గర మునిగిపోయిన పొలాలను ఆయన పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ ఏలేరు కాలువ ఆక్రమణలకు గురి కావడం వల్ల ప్రతి ఏటా కిర్లంపూడి పిఠాపురం మండలాల్లో వరదలతో రైతులు ప్రజలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హడావడి ప్రకటనలు, ఫోటోలకు ఫోజులు తప్ప నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో నేటి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని ఆయన విమర్శించారు. వరదలకు ఇళ్లు కోల్పోయిన ప్రజలకు పక్కా గృహాలు కట్టించి 6 నెలల వరకు జీవన భృతి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, డాన్ శ్రీను, కానూరి సత్యబాబు, గోనెడ రైతులు పాల్గొన్నారు. ఎకరానికి 30,000 నష్టపరిహారం, 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 ఎకరానికి 30,000 నష్టపరిహారం. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఏలేరు ఏదైతే ఉందో ఏలేరు ముంపుకి సంబంధించిన విషయంలో ఏలేరు ప్రాజెక్టు ఎత్తేసిన తర్వాత సుమారు లేదంటే 1,00,000 ఎకరం వరకు కూడా మునిగిపోయింది. ఒక ఎకరం కంటికి 30,000, 35,000 కూడా పెట్టుబడి పెట్టారు. అనేక ఊళ్ళు కూడా మునిగిపోయినటువంటి భూములకు ఒక్కో ఎకరానికి 30,000 ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండు. అలాగే మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలి. అలాగే డ్యామేజ్ అయిన వాళ్ళకి ఒక్కొక్కరికి 50,000 ఇవ్వాలి. ఏలేరు లాంటి ప్రాజెక్టుకి గేట్లు ఎత్తుతున్నట్టు రాజకీయ నాయకులు తెలుసు. అయినప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎందుకంటే ఏలేరు ఎప్పుడైతే గేట్లు ఎత్తుతున్నారో గేట్లు ఎత్తేటప్పుడు ఎన్ని వేల ఎకరం తడిసిపోద్ది, ఎన్ని ఊళ్ళు తడిసిపోతాయి, కాలువలు ఎక్కడెక్కడ డ్యామేజీలు ఉన్నాయి, దానికి ఎలాగ ఆ డ్యామేజీలు ఎలా పోడ్చాలనేటువంటి అవగాహన కూడా మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి కానీ పెద్దాపురం ఆర్డీఓ గారికి కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా లేదనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. కాలయాపన చేయకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఇలా ఈ ప్రాంతానికి వస్తున్నాడు కాబట్టి తక్షణమే నష్టపోయిన రైతులకి వారి అకౌంట్లకి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఆదుకోవాలి. అలాగే ఈ ప్రాంతంలో ఈ బ్యాంకుల్లో తీసుకున్నటువంటి లోన్లన్నీ కూడా రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ వరద జాతీయ విపత్తుగా ప్రకటించినప్పుడే 1,000 కోట్లు వస్తే తప్పితే రావు. నిన్న కూడా విజయవాడలో పర్యటించాం. విజయవాడకి 6,000 కోట్లు, 3,000 కోట్లే కాదు 10,000 కోట్లు డిమాండ్ చేసాం. అది బుడమేరు. ఆ బుడమేరు మొత్తం ప్రాంతాల వారీగా కృష్ణా జిల్లా అన్ని జిల్లాలను ముంచేసింది. ఏలేరు ఇక్కడ ముంచేసింది. కాబట్టి మా డిమాండ్ తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే దశల వారి ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.